Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 7th వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా 7th వీకెండ్ కూడా గ్రోత్ చూపెడుతూ మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. ఇన్ని రోజుల రన్ చూసాక ఒకటే అనిపించింది, ఒక యావరేజ్ టు ఏబే యావరేజ్ టాక్ తెచ్చుకునే సినిమాకే రన్ ఇలా ఉంటే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ పడుంటే మాత్రం ఈ పాటికే 2200 కోట్ల మార్క్ దాటేసి ఉండేది. అయినా కూడా బంపర్ కలెక్షన్స్ ని అందుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అల్లు అర్జున్ సినిమాల్లో బేసిక్ గా ఏ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ అయితే రాదు, యావరేజ్ నుంచి పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఈ సినిమాకి డే 1 ఏ టాక్ అయితే వచ్చిందో ఇప్పటికీ కూడా అదే టాక్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. 46వ రోజు వరల్డ్ వైడ్ గా 2 కోట్ల వరకు గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అండ్ ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కూడా కష్టం. 46 రోజుల పాటు కంటిన్యూస్ గా 1 crore కి తగ్గని గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తూ ఒక రేర్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఒక అల్లు అర్జున్ ప్రభాస్లకే సాధ్యమయ్యే ఫీట్. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్, రీలోడ్ వర్షన్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవైనా చేంజెస్ కనిపించాయా లేవా? రీలోడ్ వర్షన్ వచ్చాక గ్రోత్ అయితే పెద్దగా కనిపించలేదు, బట్ పర్ఫార్మెన్స్ అయితే స్టేబుల్ గా ఉందని చెప్పొచ్చు. సో ఈ రీలోడ్ వర్షన్ తో ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే పెద్దగా ఏం లేదు. సో లేట్ చేయకుండా పుష్ప 2 ఈ 46 days లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 46వ రోజు తెలుగు స్టేట్స్ లో 15 లక్షల వరకు షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ వర్కింగ్ డేస్ కంటే కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేయగా 46 రోజుల షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 100 కోట్ల బిజినెస్ కి గాను 104.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 4.5 కోట్ల వరకు ప్రాఫిట్ ని తీసుకురాగా నైజాంలో 100 కోట్ల మార్క్ దాటిన సెకండ్ మూవీగా దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. బట్ RRR స్టిల్ 112 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 30 కోట్ల బిజినెస్ కి గాను 35.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 5.5 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా సీడెడ్ లో స్టిల్ 51 కోట్ల పైన షేర్ తో RRR టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇంత హైప్ ఉన్న పుష్ప 2 కూడా దీన్ని ఎందుకోలేదంటే ఇవి చిన్న టార్గెట్స్ కాదని అర్థం అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్ల బిజినెస్ కి గాను 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 2 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా ఉత్తరాంధ్రలో కూడా RRR ఫిల్మ్ 36.5 కోట్ల షేర్ తో స్టిల్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.6 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు. ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఈజీగా 1.5 కోటి పైన లాసెస్ అయితే తప్పిలా లేవు. ఇక గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 16 కోట్లు, కృష్ణాలో 12.5 కోట్ల బిజినెస్ కి గాను 13.16 కోట్లు, అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8.18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 46 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 226.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 345 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో ఇప్పటివరకు 11.5 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 53.5 కోట్లు, తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 34.8 కోట్లు, కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్లు, అండ్ హిందీలో జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను 387 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఒక హిందీ నుంచే 187 కోట్ల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 127 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 46 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 836.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1760 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 217 కోట్ల ప్రాఫిట్ తో రికార్డ్ బిజినెస్ జరుపుకుని కూడా 200 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాగా ఒక సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. మరి ఈ రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేసిందో చూడాలి. అలా షేర్ పరంగా బాహుబలి 2 ని బీట్ చేస్తూ తెలుగు సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది పుష్ప 2. మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పుష్ప 2 46 days టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.